హాయ్ ఫ్రెండ్స్, సండే కదా ఈరోజు మా ఇంట్లో జుట్టు కోడి కూర వండుతున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాం ఫ్రెండ్స్. ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ కాగినాక నూనె ఎక్కువ కాగింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ బాగా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగింది ఫ్రెండ్స్. వేగినాక అల్లం వెల్లిపాయ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఇంట్లో కలపాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి సార్. కొంచెం కరివేపాకు, ఓకే ఫ్రెండ్స్, వేగింది. చికెన్ వేసుకుందాం ఇప్పుడు. చికెన్ వేసుకుని మంచిగా కలపాలి. గుడ్డు జుట్టు కోడిలో కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కొంచెం మెత్తగా ఉడుకుతుంది. ముక్కలకు బాగా పట్టేటట్టు కలపాలి. సేపు మూత పెట్టుకుంటే మగ్గుతుంది. పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వేయాలి, నేను మర్చిపోయాను. గ్రేవీ కోసం ఒక టమాటా మిక్సీ పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత గ్రేవీ వస్తుంది. కలుపుకోవాలి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఇందులో మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసిన. మంచిగా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, దగ్గరకు అయింది. జుట్టుకోడు కదా ఫ్రెండ్స్, నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే ఉడకదు. నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి బాగా కలిపి ఓకే ఫ్రెండ్స్, నీళ్ళు పోసిన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఉడుకుతుంది చికెన్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కూర దగ్గరకు అవుతుంది. ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసి కలుపుకున్నాక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సూప్ ఉండాలి ఫ్రెండ్స్.
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్.